నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఎలాంటి పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి. మాదిగ సామాజిక వర్గాన్ని ఆదేశించిన మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థుల ఆందోళన. జగిత్యాల జిల్లాలో చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు. ఎస్ఐ శ్వేత మృతి. స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత నీలమంద గ్రామానికి విద్యుత్. వీధి లైట్ల వెలుగులో తింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేసిన గిరిజనులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఎలాంటి పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. లక్ష డప్పులు, వేల గొంతులతో ఫిబ్రవరి 7న జరగబోయే కార్యక్రమానికి మద్దతుగా నాచారంలో సబండ కులాల సహకార సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ చేసిన ధర్మయుద్ధం అంతిమ దిశకు చేరుకుందన్నారు. ఏళ్ల తరబడి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో వెనుకబడ్డ మాదిగలకు యావత్ ప్రపంచం అండగా నిలిచిందన్నారు. దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల డిమాండ్లు న్యాయబద్ధమైనని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. చట్టపరంగా మాదిగలు సాధించిన విజయాన్ని అడ్డుకునేందుకు కొందరు స్వార్థపరులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపు ఫిబ్రవరి 7 నాటికి ఆ నెల 30 ఏళ్ల పోరాటం నాటి రేపు మనం హైదరాబాద్లో నిర్వహించబోయే లక్ష డబ్బుల మన గుండె చప్పుడు, వేల గొంతుల మన ఉద్యమ పాటలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టబోయే సమయానికి 30 సంవత్సరాల కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునే ఈ సమయానికి ఖచ్చితంగా మనం రాబోయే 24 గంటలు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద నియమించబడ్డ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. మరొక వైపు రేపే శాసనసభలో ఈ విషయం చర్చ జరగబోతుంది. ప్రత్యేకంగా శాసనసభలో ఈ అంశం చర్చ జరగబోతుంది. ఈ సమయంలో వర్గీకరణ అంశాన్ని ముందుకు వెళ్ళకుండా చేయడం కోసం కాంగ్రెస్ లో ఉన్న మాల ఎమ్మెల్యేలు పోయి ఢిల్లీలో మల్లికార్జున ఖార్గే దగ్గర కూర్చున్నారు. దయచేసి మనం ఈ 24 గంటలు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం కోసం చెప్తుంది. 30 ఏళ్ల 6 నెలల పోరాటం ఫిబ్రవరి 7 నాటికి జరగబోతున్న సమయంలో ఒకవైపు ఫిబ్రవరి 7న మనం నిర్వహించబోయే ఆ ప్రదర్శనకు ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించింది. మరొక వైపు ఇదే రోజు కమిషన్ నివేదిక ప్రభుత్వాన్ని అందించింది. ఆ నివేదిక మీద రేపు శాసనసభ ప్రత్యేకంగా జరగబోతుంది. శాసనసభలో కూడా ఈ వర్గీకరణ నివేదిక ఆమోదించదు అని చెప్పి వాళ్ళ ఉండబడి పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియాలో వాళ్ళ వద్దనే ఉంది. ఈ రోజు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ లో కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలందరూ కలిసి 80% వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా చూడండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గమనించాలి. అందుకనే ఈ 24 గంటలు, ఈ 45 గంటలు
ఫిబ్రవరి 7 లోపు ఈ చెరువు నుంచి ఫిబ్రవరి 7 లోపు అసలు మాకేదాన్ని అప్రమత్తం ఉండి మాకే బిడ్డల కోసం కాపాడుకోవాలి. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్ వద్దకు చేరుకొని ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వీఆర్ఏలను మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మినిస్టర్ క్వార్టర్స్ మెయిన్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చాయని వాటిని నెరవేర్చడంలో విఫలమవుతున్నామని ఆరోపించారు. తాను మొదటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండటంతో తన కుమారుడు సుందర్ను పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ మాట్లాడుతూ తన ముందు పనిచేసిన వారు ఉద్యోగ సమస్యలపైనే మాట్లాడారే తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదన్నారు. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని, తనను గెలిపిస్తే విద్యా ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది. ఈ నెల అంటే ఫిబ్రవరి 27ని పోలింగ్ డేటు. దానికి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. మీ తరపున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఎందువల్లంటే మా అబ్బాయి జీవి సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే వంశపారంపర్యంగా తీసుకెళ్దామని ఉద్దేశం కాదు. అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ పెడుతుంది, ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ తీసేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలవుగాని హామీలన్నీ ఇచ్చేసింది, అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చేసింది. పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తామని చెప్పింది. 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక పెన్షన్స్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయలేదు. దీన్ని ప్రశ్నించే గొంతుకులు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుగా కనబడట్లేదు. నేను నిరాకంఠంగా నిర్విరామంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. నా గొంతుకు తోడు ఇంకో గొంతుక శాసన మండలిలో ఉండాలి. అది నా రక్తమైతే ఖచ్చితంగా అది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఉద్దేశం.
ఎందువల్లంటే నా మీద ఒక నమ్మకం ఉంది. ప్రజలకే కాదు, దళిత ప్రజలకే కాదు, ఈ రోజున ప్రజలందరికీ ఒక నమ్మకం ఉంది. ఏం నమ్మకం అంటే ఏదైనా ఆపద ఉంటే హర్ష్ కుమార్ వస్తాడు, హర్ష్ కుమార్ ఆదుకుంటాడు, హర్ష్ కుమార్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు, హర్ష్ కుమార్ అక్రమాలను ఎదిరిస్తాడు. ఖచ్చితంగా ఉంది అది. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయి రెండో అబ్బాయిని దీంట్లో వాడు బిజినెస్. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ను తప్పించబోయి కారు చెట్టుకు ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న ఎస్ఐ శ్వేత, బైక్ మీదున్న వ్యక్తి ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు. గతంలో వెల్గటూరులో ఎస్ఐగా విధులు నిర్వహించిన శ్వేత ప్రస్తుతం DCRBలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆర్నకొండ నుంచి జగిత్యాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 7 రోజుల పసికందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. సిరిసిల్ల అశోక్ నగర్ కు చెందిన రాగళ్ల రాధా రాజమౌళి దంపతులకు శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి జన్మించింది. 3 రోజుల తర్వాత పసికందు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పరిస్థితి మరింతగా విషమించడంతో చికిత్స పొందుతూ పసికందు మృతి చెందింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఆందోళనకు దిగారు. మా భార్య డెలివరీ అయింది. చక్కగా ఇక్కడ డాక్టర్ ఎక్కువ పట్టించుకోలేదు. మా బాబుకి ఏమైందని చెప్తుంటే ఏమైందంటే కరీంనగర్ తీసుకోపోమన్నారు. అక్కడే వాళ్ళు నన్ను అడిగితే నాకు ఏం తెలియదు. కడుపు బాగుంటుందంటే పంపించారు. అది మ్యాటర్ బయటకు తీసుకురా, మా ప్రైవేట్గా తీసుకుపోతారు. ఆ కిరాయి కిరాయికి ఇచ్చడానికి అటు హైదరాబాద్ పంపారు. వాళ్ళు ఆపరేషన్ చేసి బతకలేదు అని వాళ్ళు పంపారు. బతుకులు ఎట్లా పడుచుకోకపోతే అశోక్ నగర్లో కిరాయికి ఏ పేరు? రాజాల రాజమౌళి, వారి పేరు కరూప. వారం అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకుపోయి 5 రోజులు అవుతుంది. ఇక్కడ 3 రోజులు చూసుకున్నారు. అప్పుడే చెప్తే హాస్పిటల్ తీసుకుపోతే బతుకున్నా కొడుకు. అసలు ఏ విషయం అనేది చెప్తారు చెప్పారు. ఇక్కడ పిల్లలు దాకా కుమారుడి MBBS సీటు కోసం దాచుకున్న సొత్తును దొంగలు అపహరించిన కేసును మహంకాళి పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకుని 28 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ తెలిపారు. ఓల్డ్ బోయవాడలోని దీప్ ఇంజనీరింగ్ కంపెనీలో 2 రోజుల క్రితం అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు రాత్రి వేళ షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణంలోకి ప్రవేశించి లాకర్లో దాచి ఉన్న 30 లక్షల నగదును అపహరించుకొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట అర్ల పంచాయతీలోని నీలమంద గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం వచ్చింది. తొలిసారి గ్రామంలో వీధి లైట్లు వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందంతో తింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
గ్లోబల్ కేపబుల్ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలమైన ప్రాంతమని, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని హైసియా ప్రెసిడెంట్ ప్రశాంత్ సందెల్లా అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటెల్లో ఈ నెల 11న నిర్వహించనున్న హైసియా సమ్మిట్ అవార్డుల ప్రధానోత్సవ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏఐ అండ్ బియాండ్ థీమ్లో ముందుకు వెళ్తున్నట్లు, ఈ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు పాల్గొంటారని ఆయన తెలిపారు. హైదరాబాద్లోనే హెల్త్ కేర్ ఇస్ బిగ్, సో వీ హ్యావ్ బోత్ నాగేశ్వర రెడ్డి గారు అండ్ సంగీత రెడ్డి గారు టాకింగ్ about how in each of their capacities they're using technology and business standpoint. So that's there. We have an AI training company called Scientific, which has a cloud sourcing project. Their CEO is personally coming here. They're going to spend some times. Adi kakunda we have CEO of DBS Bank who's sending his messages. Standard & Poor's, and it is a data company. It's a big $12 billion company. So there's, as well as Real Page Nunchi, their CEO is also giving a note. A good mix of virtual speakers from abroad. The virtual speakers were coming. Real speakers were travel coming with prominent presence across. We also have in the evening a note. Krishnamurthy Subramaniam is on the IMF executive that, for example, in this fast-changing technology world, how does he foresee GDP and growth that's going to change along the way? So it's a good mix of speakers that we have lined up along with awards from the plan for today. So very excited. I think it's been a great teamwork for all the participants. We wanted Srikanth Lankagaru also to come, who's the new Chief Strategy Officer in the కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలమని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ అన్నారు. యువ వ్యాపారులు వెంకట భానుప్రకాష్, విష్ణుప్రియలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45లో ఏర్పాటు చేసిన అనంత జ్యువెలరీ షోరూంను ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖా రాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆకాంక్ష, అభివృద్ధి సాధించాలన్న సంకల్పం అంటే అభివృద్ధి సాధించగలరని అన్నారు. అనంత జ్యువెలరీలో సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో ఏర్పాటు చేసిన ఆభరణాలు మహిళలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయని తెలిపారు. I'm very happy to be inaugurating Anant Diamonds. Anant Diamonds 13 సంవత్సరాల క్రితం విజయవాడలో ఎస్టాబ్లిష్ చేశారు. యంగ్ కపుల్ భాను ప్రకాష్ అండ్ విష్ణుప్రియ గారు. షీ ఈజ్ అ డిజైనర్ అండ్ భాను ప్రకాష్ is the administrator and strategist, and he manages the whole company. And the name Anant Diamonds is named after Ananta Padmashekhar garu. So he is the guidance for the young couple with all his principles and values. He's guided the young couple very well. So 13 సంవత్సరాలుగా కూడా చాలా విజయవాడ అటు ఆ ప్రాంతం అంతా కూడా చాలా మనసుకు హత్తుకునే రకమైన సెల్ఫ్ డిజైన్స్ తోటి, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ తోటి, క్వాలిటీ డైమండ్స్ తోటి, బెస్ట్ ప్రైస్తో దే ఆర్ బీన్ సర్వీసింగ్ ఇన్నేళ్ళుగా. అందుకనే చాలా అనతి కాలంలోనే మంచి పేరు ప్రసిద్ధి గాంచారు. సో ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ రావటం కూడా ఇక్కడ ఈ ప్రాంతం తెలంగాణ వాళ్ళకు కూడా
మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇద్దరు కూడా కపుల్ కూడా వాళ్ళ పేరు ప్రతిష్టలు కాపాడుకునే రకంగా మంచి క్వాలిటీ, మంచి ప్రైస్కి, అంటే తక్కువ ధరలకి మంచి క్వాలిటీ మన్నిక అయిన వస్తువులు వాళ్ళు అందించి మంచిగా సేవలు చేయాలి ఈ ప్రాంతానికని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ వెరీ వెరీ గుడ్ లక్. I always believe that success follows those who do hard work. You may be intelligent, but if you are not hard working enough, success is not going to follow. But they've already seen success only because of sheer hard work. So, దేవుడి అనుగ్రహం వీళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. నిత్యం ఎన్నో సమస్యలతో మహిళలు పోరాడుతుంటారని, అలాంటి వారు సరైన అవగాహన లేకపోవడంతోనే బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి అన్నారు. గర్భాశయ క్యాన్సర్పై అవగాహన ఉచిత టీకా డ్రైవ్ కార్యక్రమం జూబ్లీ హిల్స్ అపోలో క్యాన్సర్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ను నిరోధించేందుకు బాల్య దశలోనే ప్రివెంటివ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, దురదృష్టవశాత్తు వాటిపై ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం వల్ల వారు ఆ వ్యాక్సిన్లకు దూరమవుతున్నారని తెలిపారు. క్యూర్ ఫౌండేషన్, అపోలో క్యాన్సర్ ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయడం అభినందనీయమన్నారు. Especially leukemia. Thank you. Vijayanand Reddy Garu said so many words. We all echo with all that. I want to add on one more thing. Since we're ఓకే. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు అండి. మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ 2012వ సంవత్సరంలో వస్తే వాడు మొత్తం మీద సెర్చ్ చేసి జూబ్లీ హిల్స్ అపోలో బ్రెస్ట్ క్యాన్సర్కి డాక్టర్ విజయానంద రెడ్డి సార్ దీనికి మంచి డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చారండి. నాకు ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళు ప్యూర్ నుంచి డాక్టర్ సార్ వరకు చాలా ప్రేమగా చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చూశారు. యాక్చువల్లీ నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అట్లాంటిది నేను కీమోస్, ఒక 45 సైకిల్స్, రేడియేషన్ అన్నీ తట్టుకొని ఒక హాస్టల్లో మేడం రజనీ గారు అయితే ఆమె తెలిసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పెట్టి నన్ను రోజు వచ్చేదాన్ని ఇక్కడికి తీసుకున్నానండి. నేను ఒక్కటే చెప్తానండి, మా ఫాదర్కి కూడా రీసెంట్గా 2 months బ్యాక్ థ్రోట్కి ఏదో వచ్చింది. దానికి ట్రీట్మెంట్కి చాలా మా తమ్ముడికి కొంచెం పలుకుబడి ఉన్నందువల్ల ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని చాలా అబ్బాయికి తెలిసిన వాళ్ళందరూ అంటే, కాదు మాకు డాక్టర్ గారు విజయానంద రెడ్డి గారే మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయన ఎక్కడున్నా సరే ఇండియాలో ఎక్కడున్నా మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటామని వచ్చి ప్రస్తుతం నేను ఆ పని మీద వచ్చానంటే నాకు ఇదైతే తెలియదు. నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను, క్యాన్సర్ హాస్పిటల్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఎలాంటి పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి. మాదిగ సామాజిక వర్గాన్ని ఆదేశించిన మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థుల ఆందోళన. జగిత్యాల జిల్లాలో చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు, ఎస్ఐ శ్వేత మృతి.
స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత నీలమంద గ్రామానికి విద్యుత్. వీధి లైట్ల వెలుగులో తింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేసిన గిరిజనులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.